యాదాద్రి భువనగిరి జిల్లా సంక్షేమ శాఖల వసతి గృహాలు విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా డైట్ ఛార్జీలు 40% పెంచడమే కాక కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో న్యూ డైట్ ఛార్జీల పెంపు ఉత్సవాల్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని అన్నారు. ఫుడ్ బాగా లేకపోతే పిల్లలు ఎవరైనా తను నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పిల్లలకు తెలిపారు. వాస్తవానికి ఇప్పుడు పెంచిన ఛార్జీలు కూడా సరిపోవని దీన్ని 2000కు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వేణురెడ్డి రాజు, ట్రైనీ ఐపీఎస్ నాగరాలి, శుభం ప్రకాష్, పబ్బు రాజు గౌడ్, మోగుదాళ్ల రమేష్ గౌడ్ పాల్గొన్నారు. First of all, I am congratulating all the children, all the girls for getting good announcement for your food, right? Congratulations everybody. ఇక్కడ ఉన్న అందరూ కూడా తెలుసు మెస్ చార్జెస్ పెంచాలి, ప్రస్తుతం ఉన్న మెస్ చార్జెస్ సరిపోవడం లేదని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నారు. ఎప్పుడో పాత డిమాండ్, ఇది పెండింగ్ ఇష్యూ. అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కనీసం మాలాంటి వాళ్ళము స్కూళ్ళలో తిరిగిన తర్వాత పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి, బట్టి విక్రమార్క అధికారుల దృష్టికి తీసుకెళ్లి చాలా క్వాలిటీ చాలా తక్కువ ఉంది. ఆ పిల్లల ఆరోగ్యం చూస్తే పిల్లలు చిన్న వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే, పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళా హెల్దీగా ఉండదని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. మీ ఇక్కడికి వచ్చిన స్వయంగా కూడా పోయినసారి మీ దగ్గర డైనింగ్ హాల్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి చెప్పింది, అస్సలు బాగోదు సార్ నోట్లో పెట్టుకున్నట్టు. ఏంటది? రాగిజాల. ఎవరా అమ్మాయి పేరు? ఏం పేరు? ఏం పేరు? అప్పటికిప్పటికి ఇంకా బక్కగైనా నువ్వు టీచర్లకు ప్రిన్సిపల్ మాట్లాడి భయపడుతున్నావు అని చెప్తున్నావు. ఆ రోజు నాకు చెప్పిన తర్వాత రాజుగా నువ్వు అంతకుముందు నువ్వు ముట్టుకునేటట్టు వేస్తారు, దూరంగా ఉంటుందని చెప్తున్నావు. అది ఇప్పుడు మంచిగా ఉందా, మారిందా, అట్లే ఉందా? నిజంగా అందరికి కూడా ఏం చెప్తున్నా అంటే, ఒక్కటి మన భవిష్యత్తు, మన చదువు, మన తల్లిదండ్రులు, సొసైటీలో అన్ని అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా ముందుకు పోవచ్చు. ఆరోగ్యం లేకుంటే ఏం చేయలేం. ఎంత చదువుకున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత ఆస్తున్నా ఆరోగ్యం మంచిది లేదు. అందుకని ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మంచి ఆహారం, పోషకమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఫౌండేషన్. మీరు చిన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే మీ భవిష్యత్తులో మీకు శారీరకంగా మంచిగా ఉంటారు. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గర్ల్ ఆర్ బాయ్, ఎనీ స్టూడెంట్. ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఎడ్యుకేషన్. అందరూ ఒప్పుకుంటారా దీనికి? అందరూ ఒప్పుకుంటుందా? ఫిజికల్ ఫిట్నెస్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి. పిల్లలకు కనబడాలి కదా. మీకు తెలుసు ఈ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. పిల్లలందరినీ కూడా మన పిల్లల్ని మన ఇంట్లో ఎట్లా చూసుకుంటున్నామో మీరు అట్లా చూసుకోవాలి. ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం అట్లా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. ఎందుకంటే ఎంతో నమ్మకం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మంది పేదలు చదువుల కోసం అని చెప్పి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి వాళ్ళ కన్న పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ ప్రేమకు దూరం అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటే ప్రేమ, వాళ్ళ ఆహారంతో పాటు అన్నిటితో పాటు ప్రేమను అందజేస్తారు తల్లిదండ్రులు. ఎంత ఇచ్చినా, ఏం చేసినా, ఎన్ని కొనిచ్చినా ప్రేమ అనేది, తల్లిదండ్రుల ప్రేమ అనేది పిల్లలకు అవసరం. అటువంటిది ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు వచ్చి ఇక్కడ సాటిస్ఫైడ్ చేస్తుంది. దేనికోసం అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి వస్తుంది. సో అటువంటిప్పుడు మనం ఇక్కడ హాస్టల్లో ఉన్న సిబ్బంది, ప్రిన్సిపల్ తో సహా మొత్తం డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఇంక్లూడింగ్ నేను కూడా పిల్లల్ని మన కన్న పిల్లల్లాగా చూసుకోవాలి. మన ఇంటి పిల్లల్లాగా చూసుకున్నప్పుడే వాళ్ళు బాగుంటారు. వచ్చిన చాలా రకాల సమస్యలు ఉన్నాయి, బాత్రూమ్స్ కానీ, రూమ్స్ కానీ. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఆడింది
ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ఒక్కొక్కటి సమస్యల పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం విద్యకు వైద్యానికి ఎప్పుడు కూడా ఎదగపోదు. విద్య విషయంలో గవర్నమెంట్ నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్తున్నా, విద్య వైద్యం 2 కళ్ళు. ఆ రెండింటికి టాప్ ప్రయారిటీ. వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. వాళ్ళే, ఈ పిల్లలే మన భవిష్యత్తు, నేటి బాలులే రేపటి పౌరులు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళే మన ఆస్తి. వాళ్ళకు మనం ఆస్తులు అంతస్తులు కోనియాల్సిన అవసరం లేదు. మంచి భోజనము, మంచి సౌకర్యాలు, మంచి రూము, క్లాస్ రూమ్లు, మంచి బోధనా సిబ్బంది ఇస్తే వాళ్ళే రేపు మనకు ఆస్తి అవుతారు. మనకు వాళ్ళే ఈ దేశ